హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి తెలుగు బ్లాగ్స్. మనమైతే ఈరోజు అనంతపూర్లో ఉన్న టాప్ 10 విగ్రహాలు అయితే చూస్తున్నాము. ఈ విగ్రహం వచ్చేసి మనకి అనంతపూర్లో ఫస్ట్ రోడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విగ్రహం వచ్చేసి ఓల్డ్ టౌన్లో అయితే ఉంది మనకి గుడిలో. చూడండి ఎంత బాగుందో, మొత్తం రోజా పూలు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం వచ్చేసి హౌసింగ్ బోర్డ్లో మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామి గుడికి పోయే దావలో అయితే చాలా అంటే చాలా మంది వచ్చేసి బిలవపత్రాలతో చేసిన విగ్రహం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం వచ్చేసి చాక్లెట్ విగ్రహం. పరసన్నేపల్లి పోయే దావలో సిమెంట్ గోడౌన్ పక్క సందులోనే ఉంటుంది ఫ్రెండ్స్. అశోక్ నగర్ సెకండ్ క్రాస్‌లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్న శ్రీ గణేషునైతే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా విగ్రహం. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి కన్నప్ప విగ్రహాన్ని అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కన్నప్ప విగ్రహం వచ్చేసి మనకు ఓల్డ్ టౌన్‌లో అయితే దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే విగ్రహం వచ్చేసి జేఎన్‌టీయూ రోడ్‌లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ విగ్రహం వస్తుందో. ఈ విగ్రహం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. వచ్చేసి బోయిగేర్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. గరుడ వచ్చేసి స్వామిని పట్టుకునేది. నెక్స్ట్ ఇది వచ్చేసి సాయినగర్ సెవెంత్ క్రాస్‌లో అయితే మనకి దర్శనం ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి స్వామి చెట్టు మీద ఎంత బాగా కూర్చున్నారో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ రోడ్‌లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. శ్రీ రేణుకా ఎల్లమ్మ అన్నమాట. చూడండి ఎంత బాగున్నారో. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, వీరభద్రుడు అన్నమాట. సాయినగర్ సెకండ్ క్రాస్‌లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహం. నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్న విగ్రహం వచ్చేసి ఫోర్త్ రోడ్‌లో ఉంది. చూడండి మొత్తం నమనికలు ఎంత బాగుందో. ఈ విగ్రహం వచ్చేసి టవర్ క్లాక్ కింద అండర్ పాస్ కింద రైట్ సైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుందన్నమాట విగ్రహం. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ఎవరు మిస్ అయితే కావద్దండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు నాయక్ నగర్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చిన్మయ్ నగర్‌లో జై బోలో గణేష్ మహారాజ్‌కి. చూడండి ఫ్రెండ్స్, ఆర్మీ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, చిన్న సెల్ఫీ వినాయకుడు పోలీస్ పెట్రోల్ బంక్ ఆపోజిట్‌లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాంగా ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అరవింద్ నగర్‌లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహం. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మనకి అశోక్ నగర్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలక్య ఫంక్షన్ హాల్ దగ్గర. ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి మనకి ఎస్‌వి థియేటర్ పక్కన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ముందర సందులో చూడండి వినాయకుడు కుకింగ్ చేస్తున్నారు మన కోసం. ఈ విగ్రహం వచ్చేసి చూస్తున్నారా ఫ్రెండ్స్, కింద వినాయకుడు మళ్ళా పైన కూర్చొని ఎంత బాగుందో అసలు. వేణుగోపాల్ నగర్‌లో నియర్ విద్యానికేతన్ స్కూల్ దగ్గర అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నీరుగంటి వీధిలో అయితే ఈ విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ విగ్రహాన్ని మాత్రం ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి. ఈ విగ్రహం వచ్చేసి చూస్తున్న ఫ్రెండ్స్, శ్రీ పూరి జగన్నాథ్ ఉందన్నమాట. వినాయకుని రూపంలో చాలా బాగుంది. సెకండ్ రోడ్‌లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న రాధాకృష్ణ విగ్రహం వచ్చేసి ఓల్డ్ టౌన్‌లో ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత ముద్దుగున్నారో అసలు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకసారి ధర్మవరం చూద్దాం ఫ్రెండ్స్. ధర్మవరంలో వచ్చేసి ఈ విగ్రహం చూస్తున్నారు కదా, శ్రీ బాలరాముని విగ్రహం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అయోధ్య సెట్టింగ్‌తో చాలా బాగా చేశారు. ఈ విగ్రహం వచ్చేసి నటరాజుని స్వరూపం. చూడండి అక్కడ చిన్న పాప కూడా నిలబడింది. ఈ విగ్రహం వచ్చేసి ధర్మవరంలోనే ఉంది ఫ్రెండ్స్. చేప మీద వినాయకుడు ఫ్లై చేస్తున్నారు హ్యాపీగా. చివరిసరిగా సంగమేష్ నగర్ వచ్చేసరికి ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.